నమస్కారం. ఆషాఢం బోనము అంటే భోజనం అన్నాం. ఈ భోజనాన్ని మనం ముఖ్యంగా ఎందులో అమ్మకి తీసుకువెళ్తున్నాం అంటే కుండలో తీసుకువెళ్తున్నాం. ఎందుకు కుండలోనే తీసుకువెళ్ళాలి? మేము చాలా ధనవంతులం కదా, మా దగ్గర వెండి పాత్రలు ఉన్నాయి, లేదు మామూలు ఇత్తడి పాత్రలు ఉన్నాయి, లేదు నేను బంగారంతో కూడా పాత్రను చేయించగలుగుతాను అని అన్నా కూడా కుండలో బోనం తీసుకువెళ్ళినంత శ్రేష్టమైనటువంటిది, విశిష్టమైనటువంటిది కాదు అంటారు. ఎందుకు? కుండకంత పవిత్రత, అంత ముఖ్యమైనటువంటిదే కుండ అని చెప్పడానికి కారణం ఏమైనా ఉందా అంటే మనం బాగా ఆలోచిస్తే అనేకమైనటువంటి కారణాలు కుండకు కనిపిస్తాయి. కుండ అంటే మట్టితో చేస్తాం. ఈ శరీరం పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో మట్టి, పృథ్వీతత్వం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ పృథ్వీ, భూమి అంటే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కలుషితాలను తనలో నిలుపుకోదనమాట. కలుషితం లేనటువంటిదే మట్టి, పవిత్రమైనటువంటిది. కుండలో ఎంతటి పవిత్రత ఉంది అంటే కుండలో నీళ్లు తాగేవాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా మనం ఎంత చల్ల నీళ్ళు తాగాలని ఎక్కడి నుండి తాగినా కుండలో తాగితే ఆరోగ్యం తనంతట తానుగా వస్తుంది, ఎంత చల్ల నీళ్ళు తాగినా కూడా గొంతు సవ్యంగా ఉంటుంది అని చెప్తారు. అంటే అంత సలక్షణమైనటువంటి శాస్త్రీయత కలిగినటువంటిది కుండ. మరి ఇది ఒక్కటేనా అంటే ఇది ఒక్కటే ఉంటే మన రాష్ట్ర చిహ్నము పూర్ణకుంభం అని మనం పెట్టుకోం కదా. ప్రాచీనులు అంత ఆలోచన లేని వాళ్ళు కాదు కదా, వాళ్ళు గొప్ప ఆలోచన పరులు కనుక ఈ కుండని అలా మనం ఒక రాష్ట్ర చిహ్నంగా కూడా చూపెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చెప్తుంటాం, పురాణాలు కనుక చదివితే కుంభకోణం అని ఒక ప్రదేశాన్ని చెప్తాం. ఎప్పుడు అంటే సృష్టి అంతా కూడా లయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి ఎక్కడి నుండి పుట్టింది అంటే సృష్టి లయం చేసేటప్పుడు ఆ పరమాత్మ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాణుల యొక్క సలక్షణాలైనటువంటి ఆ జీవనాలు అన్నీ కూడా ఆ కుండలో పెట్టి పంపిస్తే ఆ కుండ అలా వెళ్ళి సముద్రంలో మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే సమయానికి ఆ కోనలో ఈ కుండ పగిలి అక్కడ నుండి జీవం ఉత్పత్తి అయిందంట. అందుకే అక్కడ కుంభము అంటే కుండ, కుంభ కోణం ఆ కోణంలో ఉంది కనుక అక్కడ నుండి సృష్టి ప్రారంభమైంది. అంటే ఈ రకంగా చెప్తే కుండతోటే సృష్టి ప్రారంభమైందని చెప్తాం. దానికి నిదర్శనంగానే అనుకుంటా. మనం చూస్తే కనుక మనుషులు చిన్నపిల్లలు పుట్టగానే, ఈరోజు హాస్పిటల్ అయితే చెప్పలేం కానీ ఊర్లలో ముందున్నటువంటి ఓ తరాన్ని కనుక అడిగితే పుట్టగానే కాసిని కలినీళ్ళు చల్లేవాళ్ళు. ఈ కలినీళ్ళు ఎక్కడి నుండి? కుండలో నుండే చల్లుతారు. అలాగే ఇక మనం చెప్పకూడదు కానీ చిట్ట చివరిగా మనం పంపించేటప్పుడు కూడా కుండది ప్రాముఖ్యత అన్నది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. అంత్యేష్టి కర్మల్లో కుండదే ప్రాధాన్యత. మరి కాబట్టి ఈ కుండ పుట్టుకకి చావుకి మధ్యలో మనకి అంటే పుట్టినరోజు కుండ కావాలి, చనిపోయేటప్పుడు కుండ కావాలి. అంటే కుండ జీవన పర్యంతరము కుండ యొక్క విశిష్టమైన లక్షణాలు ఉన్నాయని చెప్తారు కాబట్టి కుండ ముఖ్యమైనది. అంతేనా అంటే ఇది కూడా కాదు. మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించినప్పుడు ఆ అమృత భాండం వచ్చినప్పుడు ఈ అమృతము కుండలో వచ్చింది. ఈ కుండ ఎవరికి పంచాలి అంటే ధర్మానికి, దైవత్వానికి పంచాలి అని విష్ణుమూర్తి తాను స్వయంగా మోహిని రూపంలో ఈ అమృతాన్ని పంచారు. అంటే ఒక అమృత తత్వాన్ని పంచేది కుండ. కాబట్టి కుండలోనే బోనం చేయాలి. మరి అదొక్కటేనా అంటే మనము దేవయాని వీళ్ళందరి గురించి వింటూ ఉంటాం. అప్పుడు గరత్మంతుడు వాళ్ళ అమ్మ దాస్యాన్ని విడిపించడం కోసం ఏం చేస్తాడు? అమృత భాండాన్ని తీసుకొచ్చి పంచుతాడు. ఆ అమృత భాండం తల్లి దాస్యం విడిపించడం కోసం పంచాడు కదా. ఈ అమృత భాండాన్ని తీసుకురావడము, ఏది అమృతం ఎక్కడుంది అంటే ఈ కుండలో ఉంది. అంటే ఒక తల్లి దాస్యాన్ని విడిపించినటువంటిది కుండ కనుక ఈ కుండని మనం ఒక ధార్మిక చిహ్నంగా, ఒక మాతృదాస్యాన్ని విడగొట్టినటువంటి చిహ్నంగా ఉంటుంది కనుక మనం రాష్ట్రానికి చిహ్నంగా పెట్టుకున్నాం. అందుకే ఏ పండగైనా, ఎవరింట్లో పెళ్ళైనా ముందుగా కొత్త కుండలు తీసుకొచ్చి ఆ కుండల్లో మనం ఈ ప్రసాదాన్ని, నైవేద్యాన్ని, పచ్చడిని, అంటే ఉగాది పండుగలో పచ్చడిని ఏది చేయాలన్నా ఈ కుండలో చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందుకని బోనాల పండుగ అంటే కొత్త కుండను తెచ్చి కుండలో అమ్మకి వండి ఎలాంటి పవిత్రతకి మనము అమ్మని చిహ్నంగా పెట్టుకుంటున్నామో, ప్రకృతి తత్వానికి చిహ్నంగా అన్నామో, ప్రకృతే పరమాత్మ అన్నామో, ఆ ప్రకృతి తత్వమైన తల్లికి ప్రకృతిలో వచ్చినటువంటి ఈ మట్టితో చేసిన బోనంలో నైవేద్యం సమర్పించడం, ఆ కుండలో నైవేద్యం సమర్పించడమే బోనము అని చెప్తే బాగుంటుంది. కనుక కుండని అంత ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి కుండ బోనమే చేద్దాం. బోనాలు మేము చాలా రకాలు చేస్తాము అంటే మనం ఎన్ని రకాల బోనాలు చేసినా కుండ మాత్రం అందులో ముఖ్యమైనది, అసలైనటువంటి శుభత్వాన్ని ఇచ్చేది కనుక కుండలో బోనం చేద్దాం. నమస్కారం.